పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ డి అంటే డి. సో డి అంటే డి గేమ్ ఆడడానికి నీ టీం నుంచి ఇద్దరు, నా టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రావాలి. సో నా టీం నుంచి ఇద్దరు ఒంగోలు గిత్తల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. రండి అమ్మాయిలు. రండమ్మా ఒంగోలు గిత్తలు. అంటే ఒంగోలు గిత్తలాగా ఉంటారనుకుంటే మీరే నత్తలా ఉన్నారు. మా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు ఓరుగల్లు పౌరుషం చూపెట్టడానికి ఓరుగల్లు బిడ్డలు. కమ్ ఆన్ లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్ బాయ్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి తెలుసా? సో ముందుగా మా అమ్మాయిలు ఈ గేమ్ ఆడడానికి వస్తే అమ్మాయిలు ఇద్దరికి కూడా 2 ట్యూబ్స్ ఇస్తామన్నమాట. ఆ ట్యూబ్స్ వేసుకునే వాళ్ళు ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాము, ఆ సర్కిల్ లో నుంచోవాలి. సో ఎవరైతే ఎక్కువసేపు సర్కిల్ లో సస్టైన్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఎవరైతే సర్కిల్ బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు లూజర్ అన్నమాట. అంటే ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్స్? నో, మా టీమ్ లో మాకే ఫైట్, మీ టీమ్ లో మీకే ఫైట్. సీనియర్ వర్సెస్ జూనియర్. ఓకేనా? ఓరుగల్లు బిడ్డలు రెడీయా? yes sir. ఫైనల్లీ మీ టీం నుంచి ఒక విన్నర్, మా టీం నుంచి ఒక విన్నర్ ఉంటారు. ఓకేనా? సో అమ్మాయిలు రెడీయా? రెడీ అయినా కూడా మీరు అలానే ఉండండి. ఫస్ట్ ఈ గేమ్ అబ్బాయిలు ఆడతారు. ఏమంటారు బిడ్డలు? అంటే నువ్వే చెప్పేస్తావా మా వాళ్ళు ఆడతారని కూడా? మీరు అడిగినా అడగకపోయినా అడగక ముందు మేము ఫిక్స్ అవుతాం. అది సీనియర్స్ లెక్క. ఏమంటారు అమ్మాయి? ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేర్లే, నాకు అర్థమైపోయింది. సో బాయ్స్ తగ్గేదేలే, ఓరుగల్లు బిడ్డలు మనం. ఫస్ట్ నువ్వు ఛాలెంజ్ ఇసిరావు కాబట్టి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ అన్న. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ ఆడేద్దాం, కొట్టేద్దాం. ఓకేనా? కమాన్. మీ ఇద్దరిలో చేతుల్ని వాడకుండా బెలూన్స్ తో ఇద్దరు పుష్ చేసుకొని ముందుగా ఎవరు బయటకు వెళ్ళిపోతే వాళ్ళు గేమ్ ఓడిపోయినట్టు. పౌరుషం ఎదురా. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గో. మన డి అంటే డిలో విన్నర్ వచ్చేసి హరీష్. కమ్ ఆన్. సో ఆడి చూపించావు. సో మరి మీ వల్ల సత్తా ఏంటో మరి చూపించడానికి మీ గర్ల్స్ రెడీయా? మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఒంగోలు గిత్తలు వచ్చేయండి అమ్మా. సో వాళ్ళు ఆడిందే గేమ్ అనుకుంటున్నారు. అసలు గేమ్ ఎలా ఆడాలో మనం చూపించాలి. ఓకేనా? రెడీగా? 3, 2, 1 గో. మా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు పోవే అంటారన్న. వాళ్ళు చూసావా ఒంగోలు గిత్తల్లా ఎలా టఫ్ ఫైట్ చేశారు. సీరియస్లీ బాగా ఆడారు నిజంగా. సో మా టీం నుంచి ఎవరు విన్ అయ్యారంటే ఏ శృతి విన్ అయింది. నిజంగా వీళ్ళిద్దరు పులుల్లా ఉన్నారు. అసలు ఎట్లా కొట్టుకున్నారు? వాళ్ళు మాత్రం పిల్లుల్లా ఉన్నారు. ఎనీవేస్ ఇద్దరు టీం నుంచి ఆల్రెడీ మీ అందరికీ తెలిసినట్లుగా అటు నుంచి శృతి అండ్ మా టీం నుంచి హర్షకి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు. విన్నర్స్ కి మన జోష్ లోగోతో టీ షర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే లూజర్స్ రన్నర్స్. ఏం బాధ లేదురా నీకు కూడా ఒక క్యాప్ ఉంది. ఎందుకంటే ఈ ఎండలో బయటికి పోతే క్యాప్ పెట్టుకోవడానికి లూజర్స్ కూడా క్యాప్లు ఇచ్చాం.
ఓకే చూసారు కదా మరి మొత్తానికి ప్రింటెడ్ టీ షర్ట్స్ విత్ జోష్ లోగో ఈటీవీది అండ్ అలాగే మనోడి క్యాప్. సో ఇక్కడ ఇద్దరికి విన్నర్స్ కి లూజర్స్ ఇద్దరికి సమన్యాయం జరిగిందనమాట. సో నిజంగా సూపర్.